అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సరిగ్గా ఇదే రోజు 2024 సంవత్సరంలో నేను డిఎస్సి ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ ముందు రోజు ఒత్తిడి వల్ల నాకు ఆ రోజు నైట్ సరిగ్గా నిద్ర పట్టలేదు. చాలా ఇబ్బంది పడ్డాను. ఆన్సర్స్ అన్నీ గుర్తొచ్చినట్టు, ఏదో డౌట్ వచ్చినట్టు మళ్ళీ బుక్ ఓపెన్ చేయడం, మళ్ళీ క్లోజ్ చేయడము. నా లైఫ్లో ఆ రోజు పడ్డ అంత ఇబ్బంది నేను ఎప్పుడు పడలేదు. చాలాసార్లు మధ్యలో నిద్ర లేచి బుక్స్ చూసుకుని మళ్ళీ పడుకున్నాను. ఉదయం లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి మౌలాలిలోని ఐఆర్ డిజిటల్ సెంటర్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ జనాలను చూసిన తర్వాత విపరీతమైన ఒత్తిడి అనిపించింది నాకు. అయినా కూడా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి కొంతసేపు అయిన తర్వాత ఎగ్జామ్ ఒక్కొక్క ఆన్సర్ రాస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే నేను అప్పుడు ఒక ఛాంపియన్ లాగా, అంటే ఒక ఛాంపియన్ ఎగ్జామ్ ఎలా రాస్తాడో అలా ఫీల్ అయ్యాను. అంటే దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, మనం ఎవ్వరం హార్డ్ వర్క్ చేసినా కూడా ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది అనేది అప్పుడు నాకు అర్థమైంది. నేను ఏమనుకోదంటే ఎగ్జామ్ రాసేటప్పుడు అనుకున్నా, ఇదే నాకు చివరి ఎగ్జామ్ నా ఉద్యోగం కోసమని. ఎగ్జామ్ను కూడా స్టార్టింగ్లో కొంచెం ఒత్తిడితో స్టార్ట్ చేశాను, కానీ ఎగ్జామ్ రాస్తూ మధ్యలో చాలా ఎంజాయ్ చేసినాను. అంటే ఆ లెవెల్లో హార్డ్ వర్క్ చేసిన కాబట్టి ఎగ్జామ్ రాస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో అదంతా కూడా నా యొక్క 4 సంవత్సరాల శ్రమ. అంతకుముందు నా గురుకుల ఎగ్జామ్ కానీ, ఏకలవ్య కానీ చాలా జాబ్స్ మిస్ అయినాయి. అప్పుడు నేను చాలా డిప్రెషన్కి లోన్ అయ్యాను. అయినా కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసి చివరిగా డిఎస్సి 2024లోనే సక్సెస్ కాగలిగినాను. దాని వెనుక తీవ్రమైన ఒత్తిడి మధ్యలో నేను జాబ్ కొట్టడం జరిగింది. సో నాకేమర్థమైందంటే, ఎవరైనా సరే కష్టపడి చదివితే ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రతిరోజు ఖచ్చితంగా చదవాలి. అందరికంటే ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. 2024లో ఎగ్జామ్ అంటే నా యొక్క ప్రిపరేషన్ నేను 2021లో స్టార్ట్ చేసిన. అంటే దగ్గర 4 ఇయర్స్ నేను అన్నీ సంబంధించి జీకే కానీ, పిఐ కానీ, కంటెంట్ కానీ అన్నీ కూడా మంచిగా నోట్స్ రాసుకొని సొంతగా ఎక్కువసేపు సబ్జెక్టులు హార్డ్ వర్క్ చేయడం వల్ల నేను సక్సెస్ కాగలిగాను. ఇంకో విషయం ఏంటంటే, చిన్నప్పటి నుంచి కూడా నేను పెద్ద క్లెవర్ని కూడా ఏం కాదు. డిగ్రీ ఫెయిల్ అయ్యాను ఇంగ్లీష్ మీడియం వల్ల. అది 4 సంవత్సరాలు చేసిన. ప్రతి చోట కూడా నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. నేను చేసిన ఒక విషయం ఏంటంటే, ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా నేను మళ్ళీ ప్రయత్నం చేయడం వల్ల చివరికి సక్సెస్ కాగలిగినాడు. కానీ ఈ రోజుల్లో అందరూ ఓవర్ నైట్లో ఎవరు కూడా హీరో కాదండి, ఎవరు కాలేరు. ఎందుకంటే దాని వెనుక కఠోరమైన శ్రమ మరియు కన్సిస్టెన్సీ ఉండాలి కంపల్సరీ. ఏదో చూసి మళ్ళీ అట్లా చేద్దామని అసలే కుదరదు మనకు. ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఎప్పుడైనా చాలా హెవీగా ఉంటుంది. దాన్ని మనం తట్టుకోవాలంటే అందరికంటే ముందుగా మేల్కోవాలి. ముందుగా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అప్పుడు మనం కాంపిటీషన్లో ఉంటాం. థ్యాంక్ యూ. నిజానికి 2024 జూలై 31 అనేది 2024లో ఉద్యోగం సంపాదించిన డిఎస్సి అభ్యర్థులు ఎవరు కూడా మర్చిపోలేని రోజు. ఇంకోటి, ఎగ్జామ్ మంచిగా రాసిన సంతోషంలో కూడా ఆ రోజు నైట్ కూడా నిద్ర పట్టలేదు. అంటే ఒక మనిషికి సంతోషంగా ఉంటే కూడా నిద్ర పట్టదా అనేది నాకే అర్థమైంది. అంటే సంతోషం వచ్చినా తట్టుకోలేము, దుఃఖం వచ్చినా తట్టుకోలేము అనే విషయం ఆ రోజు నాకు అర్థమైంది. సో నా లైఫ్లో జూలై 31, 2024 అనేది ఒక మర్చిపోలేని మధుర జ్ఞాపకం. థ్యాంక్ యూ.